రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 14, పూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి 7లో గురువు, 4లో శని, 5లో రాహువు, 11లో కేతువు సంచారం చేయడం చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారముల యందు జాగ్రత్త అవసరం. సంతానంతో విరోధము, అలాగే వేళ అతిక్రమించిన తర్వాత భోంచేయడం వల్ల వీరికి అనారోగ్యం. కాబట్టి సరైన సమయంలో భోజన ఆహారాన్ని తీసుకోవడం చేయడం మంచిది. పశులాభం వీరికి కలుగుతుంది. భోజన సౌఖ్యం, నూతన వస్త్రప్రాప్తి, సుగంధ లాభము, శరీరమునందు వాతరోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనస్తాపము, భయము, స్థానచలనము ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి జయం కలుగుతుంది. ఆరోగ్యమునందు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఆదాయం అధికంగా ఉండి సంతోషంగా ఉంటారు. రాజకీయ నాయకులు నూతన పదవులను ఆశించి ఆనందాన్ని పొందుతారు. వీరు కూడా ఈ సంవత్సరం విష్ణు కవచాన్ని, విష్ణు సహస్రనామాన్ని, శ్రీరామరక్ష స్తోత్రాన్ని చదువుకునే యెడల అన్నింటిలో విజయాన్ని సాధిస్తారు.